పడవలో ఎక్కడికి వెళ్తారో అని చూస్తున్నారా? మ్యాటర్ ఏంటంటే హాలిడే కదా, రూమ్లో ఉండి ఏం చేస్తాంలే అని ఫ్రెండ్ గారిని మీ ఊరు చూపించరా అంటే మా ఊరు ఏం చూస్తా, మా ఊరు పక్కన ఉన్న ఐలాండ్ చూపిస్తా రారా అని తీసుకొచ్చి అందరినీ పడవలో కూర్చోబెట్టి డ్రింకులు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అన్నీ తెచ్చి పెట్టాడు. అక్కడ ఐలాండ్లో వండుకోవాల్సిన సామాన్ ఫస్ట్ టైం కదరా, ఎలాగుందిరా పడవ ప్రయాణం అది చెప్పడితే భయపడుతున్నాండ. ఫస్ట్ కదా, నాకు కూడా అలాగే ఉంది కానీ బయటికి చెప్పట్లేదు అంతే. అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ కదా నాకు చూస్తున్నాను, కాకపోతే ఏవో చూడాలి మరి ముందుకెళ్తే ఏముంటుందో, ఏటో లోపల ఏముంటుందో, ఐలాండ్లో ఏటి ఉంటాయి. ఐలాండ్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. పడవ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. దాని ఇది నది, ఇది గోదావరి నది. ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం అంట. మొత్తానికి ఐలాండ్కి చేరుకోవాలంటే 1 గంట ప్రయాణం అంట. ఇక్కడ మధ్యలో కాలువలోంచి అటు సైడ్ ఇటు సైడ్ దెబ్బలాంటివి ఉన్నాయి. ఆ దెబ్బల దగ్గర అయితే సౌండ్ వేరే వస్తుంది. ఇదేట్రా సౌండ్ వేరే వస్తుందిరా అంటే ఇక్కడ దెబ్బలు వారినాయి, అలాగే ఉంటుందంట. పడవలో నీటిలో మీద కదా వెళ్తున్నాం, పడవలో కదా సౌండ్ అలాగే వస్తుందంట అని చెప్పి అన్నాడు. చూడడానికి ఏంటి మొత్తం అంతా వ్యూ ఏంటి సూపర్ ఉంది, ఎక్సలెంట్ అనిపించింది. చివరిని దూరంగా కనిపించి జూమ్ చేశాను, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అదే దీవి, మేము ఇప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేసి దీవి అదే. అది అక్కడికి వెళ్ళి వంట వండుకొని అన్నీ చేసుకొని నెక్స్ట్ అలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. అలాగా ఫైనల్గా దీవికి అయితే దగ్గరలోకి వచ్చాం. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. అదే దీవి, చుట్టూ సముద్రం, మధ్యలో అది. ఫైనల్గా రీచ్ అయిపోయాం దీవి దగ్గరికి. ఒక్కొక్కరు కింద దిగి అందులో ఉన్న సామాన్లన్నీ ఒడ్డుకు తెచ్చి దించుతున్నారు ఒక్కొక్కరు. నెక్స్ట్ అందరూ ఒక్కొక్కటి పట్టుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ ఇది పార్కింగ్కి వెళ్తుంది బోటు. మళ్ళీ ఒక దగ్గర ఆగి దాన్ని ఎక్కడైనా కట్టి ఉంచాలి, లేకపోతే అయిపోయినట్టే మా పని. ఇంకా లోపలికి వెళ్ళాలి. లోపల తుప్పలా కనపడుతున్నాయి కదా, అందులోనే అయితే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆర్గనైజర్ కదా, మాత్రం ఉంటుందిలే, పర్లేదు. మనకి థమ్స్అప్ ఇచ్చాడు పట్టుకోమని. ఎక్కడికి వెళ్ళే సరే ఫస్ట్ వెళ్తాడు. ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ అడుగుని కూడా అడుగు ఎత్తు చాలు ముళ్ళు కూర్చు. ఎన్ని ముళ్ళు తప్పలు, ముళ్ళ చెట్లు అవన్నీ ఇక్కడ వండుకోండి. నేనే వంట కుకింగ్ నా చేత చేయించాడు. ఈ ఊరు చూపించరా అంతే, కుకింగ్ ఐలాండ్ చూపించరా అని చెప్పి నా చేత వంట కుకింగ్ చేస్తాడు. ఇంకేం చేస్తాం, తప్పుతుందా వెళ్ళిన తర్వాత. అందుకే కుకింగ్, చికెన్ కర్రీ అలా. అక్కడ జాలర్లు అయితే కొంతమంది గేలాలతో పట్టారు చేపలు. పట్టినా వేస్టేలే, ఎందుకంటే ఎలాగ తినలేదు, అవి ఎవడో తినలేదు. మంటల్లో అయితే పడిచారు, మంటలో పడిచి అలా ఇటు ఇటు తిప్పేసి మళ్ళీ అక్కడ వదిలేసారు. కూడా తినలేదు అది. ఆ చేపలో ఎంజాయ్ చేస్తున్నాం అలాగా. చికెన్ ఫ్రై కూడా నా చేత చేయించారు వీళ్ళు. చికెన్ ఫ్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంటుందిలే మరి.
ఇంతలోకి టైం అయిపోతుందని చెప్పేసి ఆకలేక తినేస్తున్నారు బిర్యానీ చికెన్ ఆల్రెడీ చేసి పంపించాను. చికెన్ ఫ్రై అవుతుంది, చికెన్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత అయిపోయిన అనేది అంటారు, అయిపోయిన పంపించాను మళ్ళీ. అసలు పొద్దున్న మీరేమో ఇప్పుడు వచ్చారు. ఎంజాయ్ చేయడానికి పిలిచి ఇంకా అలవాట్లేదా బ్రో? మొత్తం వండించాడు అనమాట. మొత్తం ఫ్రై, కర్రీ, రైసు అన్నీ వండించాడు. చెప్పరా కొడుకు ఊరు చూస్తాను రా అన్న పాపానికి. అండ్ ఫైనల్గా బీచ్లో ములగడానికి అయితే ముందుకు సాగుతున్నాం. సముద్రం బాగుంది, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. వ్యూ మాత్రం బా, డ్రింక్ బాటిల్ పీస్ఫుల్గా, కాలినడకలో కిందనే ఇసుక, చుట్టూ ఇసుక రౌండ్గా. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది వ్యూ. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే మాత్రం గాడిమగ ఊరు పక్కనే యానంగ దగ్గరలోని మధ్యలో ఉంది ఇది, పక్కన మధ్యలో ఉంది దీవి. ఎక్సలెంట్ ఉంది. ఫ్యాంట్ జోబితో ములుగుతా, ఫ్యాంట్ జోబితో ములుగుతా, ఫ్యాంట్తో ములుగుతా, ఫ్యాంట్తో ములుగుతా. షార్ట్ ఏంటిది మరి షార్ట్ తీసే పట్టుకోరా మరి తీసిదా కదా, ప్యాంట్ తీసిదా కొట్టుకోరా అంతే. తిరుగుతున్నారు ఇంకా, తిరిగి వస్తారు. ఆవులు భయపించింది. ఆవులు ఎలాగొచ్చాయో తెలియదు కానీ దీవిలోకి ఆవులు కనిపించి ఆవులు వెనకాల పరిగెడుతూ అట్లా బెదిరించేస్తున్నారు వీళ్ళు. భయం పెంచకంటారా, ఈ భయం పెంచకంటారా అట్లా లేదు, ఇంకయ్యే ఉంటాయి. పీతల దెబ్బలు, ఈడో పీతకోడు అక్కడెక్కడో, అది కదంట. అదేంటిరా దెయ్యం బొమ్మ. ఫైనల్గా రిటర్న్ అయితే ఎక్కడానికి మా బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బోట్ పార్కింగ్ చేసి రెడీగా ఉంది. ఈ పడవలో మళ్ళీ రేపు నుంచి వెళ్ళాలి, ఎక్కేసి రూమ్కి వెళ్ళిపోవడం. ఇంకా ఆ పడవలో మళ్ళీ రేపు ఇంటికి వెళ్ళాలి. అలాగా కడరా గట్టి గడి మొత్తం ఇట్లా నువ్వు కడిగి తెలబోతున్నట్టున్నాయి. ఫైనల్గా బండి అయితే బోట్ అయితే స్టార్ట్ చేశారు. బోట్ స్టార్ట్ చేసి ఇంకా బ్యాక్ టు రూమ్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. అలా మాత్రం చాలా గట్టిగా వచ్చాయి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్కి లైట్గా భయం వేసింది. కాకపోతే ఉదయం ఒకసారి అలాగా పడవ మీద వచ్చాం కదా, చిన్న లైట్ ఎక్స్పీరియన్స్ అయ్యి పెద్దగా అనిపించలేదు. ఇంక సాయంత్రం పూట బాగుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్. కనిపించేది రిలయన్స్ ఆయిల్, అదేమన్నా ప్యారిక్ సంబంధించింది సేమ్ ఈ ఫుల్ టవర్ అంటారు కదా, అలాంటిది అనమాట. మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చి చేరుకున్నాం. ఇక్కడి నుంచి మళ్ళీ గాడిమ కానీ మా ఫ్రెండ్ అల్లూరు ఎవడైతే ఇప్పుడు తీసుకొచ్చాడు కదా ప్రసాద్ అని, ఆ ఫ్రెండ్ అల్లూరు అనమాట. అక్కడ వెళ్ళాలి. డీజిల్ అయిపోతుందని చెప్పి డీజిల్ బయట నుంచి తెప్పించి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫైనల్గా స్టార్ట్ అయితే అయింది. స్టార్ట్ అయ్యి మళ్ళీ కొంత దూరం ప్రయాణం వేసి కొంత దూరం అలా ప్రయాణం చేయాలి. ఫైనల్గా సూపర్గా ఎంజాయ్ చేసాం.
ఎంజాయ్మెంట్ అంతా బాగా చేసాం. ఇంక ఇక్కడ నుంచి వీడియో ఏం తీయలేదు కానీ ఇక్కడ నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట.